తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడొద్దని కోర్టు ఆదేశించడం విడ్డూరంగా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో సిపిఐ అభ్యర్థి మురళి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన తండ్రి మరణం గురించి సునీత మాట్లాడకుండా మదనపల్లిలో అడ్డుకోవటం అన్యాయమన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ఒకే వైపు తీర్పులిస్తోందన్నారు. బీజేపీ టీడీపీ కూటమి రెండు కూడా వైసీపీకి కూడా ఎవరికి ఓట్లు వేసినా అది ఢిల్లీలో పోయి అమిత్ షా పాదాల మీద పడేది తప్ప మధ్యలో ప్రజలకు వచ్చేది కానీ కాదు. ఆ పాదాల మీద పడే ఓటు ఏం కోరుతా ఉందంటే, అయ్యా 10 ఏళ్ళగా బెయిల్ పైన నాకు అవకాశం ఇచ్చావు, భవిష్యత్తులో కూడా నేను జైలుకి పోకుండా నన్ను కాపాడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు. అందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి కాపాడమని కానీ కోరడం లేదు. బీజేపీ టీడీపీ కూటమి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి వేసే ఓటు కూడా అక్కడ పోయి మోడీ పాదాలు కింద పడతారు. ఆ మోడీ పాదాలు బడి వాళ్ళు చేసినట్టే, రాబోయే రోజుల్లో నాకు కేసులు లేకుండా చేయండి, నా ఏమైనా కేసులు రద్దు చేయించండి, నన్ను కేసులు రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టండి అని కోరుకోవడానికి అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రయత్నిస్తూ ఉంది. ఈ ఇద్దరు వాళ్ళ సొంత కేసుల కోసం సొంత ఆపద నుంచి బయటపడడానికి ఉపయోగపడే మొక్కలు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి రాష్ట్ర విభజన చట్టంలో నుంచి ఒక్కటన్నా ఒక సహాయం చేశారా? రాయలసీమ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం ప్రతి జిల్లాకి 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చారా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పారు, దాన్ని ఇచ్చారా?